ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. హరి ఓం. వివేక్ చూడమని విజ్ఞానమయ కోశాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం. విజ్ఞానమయ కోశం అధ్యయనం చేస్తూ దేహాత్మభావం అనేటువంటిది ప్రాగభావమైనది. అంటే ఎప్పటి నుండి ఉందో తెలియదు, అంటే అనాది అయినటువంటిది. అనాది అయింది, అనంతం కావడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకు అంటే ఇది తెలియబడుతుంది అన్యంగా. స్వరూపేణ విలక్షణ అన్యత్వ జీవత్వం. విజ్ఞానమయ కోశంలో ఏముందో తెలుస్తుంది. దేహాత్మభావం అన్యమైనటువంటిదే కాబట్టి, భిన్నత్వాన్ని చూసేది కాబట్టి, దేహాన్ని ఆశ్రయించి ఉన్నది కాబట్టి ఇది ఆత్మ కావడానికి అవకాశం లేదయ్యా. ఇది మిథ్యాజ్ఞానం నుండి మాత్రమే పుట్టినటువంటిదండి. మిథ్యాజ్ఞానం నుండి పుట్టినటువంటిదండి అని. ఓకే, అయితే దీన్ని తొలగించడానికి అవకాశం ఉంది. దేహాత్మ భావాన్ని తొలగించడానికి అవకాశం ఉంది. ఎలాగా? చూడండి, 202వ శ్లోకం. వినివృత్తిర్భవేత్తస్య సమ్యక్ జ్ఞానేన నాన్యథా బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యక్ జ్ఞానం శ్రుతేర్మతం. తస్య వినివృత్తిర్భవేత్. విజ్ఞానమయ కోశాన్ని తొలగించవచ్చు. అంటే విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి దేహాత్మభావాన్ని తొలగించడానికి అవకాశం ఉంది. ఎలాగా అంటే సమ్యక్ జ్ఞానేనా, సరైనటువంటి జ్ఞానం ఏదైతే వస్తుందో, సరైన ఆత్మజ్ఞానం ఎక్కడైతే కలుగుతుందో దేహాత్మభావాన్ని తొలగించేయచ్చు. ఆత్మతత్వానికి సంబంధించిన అసలు జ్ఞానం చేత తప్ప అన్యమైన జ్ఞానాల చేత దీన్ని తొలగించలేము. అలాగే బ్రహ్మ ఆత్మ ఏకత్వ విజ్ఞానం సమ్యజ్ఞానం శృతీర్మతం. ఏమిటయ్యా సమ్యజ్ఞానం అంటే ఏంటి? ఏమంటే వాళ్ళకి ఏమి జ్ఞానం ఉందండి, ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందండి, ఎన్ని గంటలైనా మాట్లాడతాడండి, ఎన్ని పుస్తకాలు రాశారండి, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారండి అనేది కాదు. దేహం కంటే నేను అన్యంగా ఉన్నానా లేదా అని తెలిసిన జ్ఞానం బ్రహ్మ ఆత్మ ఏకత్వ విజ్ఞానం. ప్రపంచానికి ఆవల పరమాత్మ ఉంది, ప్రపంచానికంటే ముందు ఉంది. ప్రపంచం నశించిపోయినా ఉంటుంది.
అది అందరూ చెప్తారులే అండి. ప్రపంచానికంటే ముందు ఉంది, ప్రపంచానికంటే తర్వాత ఉంది, ప్రపంచానికి అతీతంగా ఉంది. ఓకే, ఎలా కనుక్కుంటావు? అది నిజంగా ఉందా లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, ఏ విధంగా తెలియడానికి అవకాశం ఉంది అంటే అదే చెప్తున్నారు. ఏంటి ఏనంటే బ్రహ్మ ఆత్మ ఏకత్వ విజ్ఞానం తెలియాలి అంటే ఏంటి? సమష్టైనా వెష్టైనా ఒక్కొక్కటి ఉపాధులని దాటుతూ వెళితే సమష్టిలో ముందు చూడలేవు, మొదట వెస్ట్లో చూసుకోవాల్సిందే. స్థూల శరీరం కంటే వెనకల సూక్ష్మ శరీరం ఉంది. ఈ స్థూల శరీరాన్నే అన్నమయ కోశం అన్నాం. మరి సూక్ష్మ శరీరంలో అనేక కోశాలు ఉన్నాయి. స్థూల శరీరానికి ఆధారంగా ప్రాణాలు ఉన్నాయని, ప్రాణాలకు ఆధారంగా మనస్సు ఉంది, మనోమయ కోశం ఉంది, మనోమయ కోశానికి ఆధారంగా విజ్ఞానమయ కోశం ఉంది, విజ్ఞానమయ కోశానికి ఆధారంగా ఆనందమయ కోశం ఉంది, ఆనందమయ కోశానికి ఆధారంగా నేను 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 అనే స్పృహ ఉంది. అన్నమయ కోశం నుండి ఆనందమయ కోశం వరకు నీకు అన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎలా పనులు చేస్తున్నాయి, ఏ విధంగా నడుస్తూ ఉన్నాయనే విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది. స్థూల శరీరమా పనిచేస్తుందా లేదా, ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా తెలుస్తుంది. ప్రాణాల శక్తితో ఉన్నాయా నీరసంగా ఉన్నాయా తెలుస్తూ ఉంది. మనసు సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా తెలుస్తుంది. మరి బుద్ధి తేజవంతంగా పనిచేస్తుందా లేదా మత్తుగా ఉందా అర్థం కావట్లేదా నీకు అది కూడా తెలుస్తుంది. దానికంటే ఇంకా లోపలికి వెళ్ళిన నువ్వు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా మాత్రమే కాదు, ఈ విషయాలన్నిటినీ కూడా కలిపితే వాటికి అన్యంగా ఉన్నాను అనేటువంటి విషయం నీకు లోపల బోధపడుతున్నది అని అంటే నీ స్వరూపం ఇంకొక దాని మీద ఆధారపడి లేదు, నువ్వే అన్నిటికీ ఆధారంగా ఉన్నావు. నేను అనేది లేకపోతే ఏ శరీరము పనిచేయట్లేదు. అన్నమయ కోశం మీద నువ్వు కూర్చుంటే అది లేచి పనిచేస్తుంది. అన్నమయ కోశం నుండి నువ్వు వెనక్కిస్తే అది పనిచేయదు. ప్రాణాల మీద నువ్వు కూర్చుంటే అవి పనులు చేస్తున్నాయి, నువ్వు పక్కొస్తే ప్రాణాలే పోతున్నాయి. మనోమయ కోశం మీద నువ్వు కూర్చుంటేనే అది ఆలోచించడం మొదలు పెడుతుంది. దానికి అన్యంగా ఉన్నాను గుర్తించి పక్కకు వస్తే అది పనిచేయదు. విజ్ఞానమయ కోశం మీద కూడా నువ్వు కూర్చుంటేనే అది పనిచేస్తుంది. నువ్వు గమనిస్తే నువ్వు తాదాత్మ్యం చెందకపోతే అది కూడా పనిచేయదు. ఇవన్నీ నీకు స్పష్టంగా తెలుస్తున్నాయి చూస్తున్నావు అనిగా. చూడడం అనేటువంటిది కేవలం ఒక కళతోనే జరుగుతుంది అని కాదు, జ్ఞానేంద్రియాలతో అందరింద్రియాలతో చూస్తూ ఉన్నావు. కాబట్టి వాటికంటే నువ్వు అన్యంగా ఉండడం వలన మాత్రమే చూస్తున్నావు. ఈ అన్యంగా ఉన్న నేనెవరు అని గుర్తించి నా దృష్టి ఈ నేను మీద పెడితే అన్ని క్రియలు ఆగిపోయాయి. క్రియలన్నీ ఆగిపోతాయి. నువ్వు దేని పర్మిషన్ ఇస్తే అది పనిచేస్తుంది. ఎక్కడి నుంచో వితడ ఆగితే అది పనిచేయదు. ఏ స్విచ్ ఆఫ్ చేస్తే ఆ లైట్ ఆగిపోయినట్లుగానే ఇక్కడ సర్వ ఇంద్రియాలలో కూడా నువ్వు ఆ ఇంద్రియ గోళం మీద తాదాత్మ్యం చెందితేనే అది పనిచేయడం మొదలు పెడుతుంది, లేకపోతే ఏది పనిచేయదు. గాఢ నిద్రలు అన్నిటిని వదిలేసావు, ఏది పనిచేయదు. పని చేయడం కాదు కదా, అసలు అవి అస్తిత్వంతో ఉన్నాయి అనే స్పృహ కూడా లేదు. వాటికి అస్తిత్వం ఉంది అనే స్పృహ కూడా లేదు. కాబట్టి అవి ఉన్నాయి అని ఏ విధంగా చెప్తావు? ఎలా ఉన్నట్టు? సో కాబట్టి ఏంటి అంటే నువ్వు ఇండివిజువల్గా ఉన్న ఈ ఉపాధులకు అతీతం అయ్యి నిన్ను నువ్వు గుర్తించగలిగితే ఇక్కడ నేనుగా ఉన్నది ఏదో అదే సర్వ ఉపాధులకి నేను, సర్వ ఉపాధులకి అతీతంగా ఉంది. ఏమయ్యా ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉందా? నో, అనేక రకాల ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆకాశం ఒకటే, దాంట్లో రకరకాల గోడలు కట్టడం జరుగుతుంది.
అలలు అనేకం ఉన్నప్పటికీ కూడా సముద్రం ఒకటే. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అలలు వేస్తే ఆయా విధంగా నువ్వు చూడడం అంటూ జరుగుతుంది. ఎన్నున్నాయండి? ఒకటే అనేకంగా నీకు కనిపిస్తున్నది అనేటువంటిది అనేకముల్లో నుండి కనిపిస్తూ ఉన్నది గుర్తించి ఏంటంటే, ఇప్పుడు నిన్ను కానీ నువ్వు చూడగలిగితే ఉపాధులకు అతీతంగా ఇదే అందరిలో ఉన్నది అనేది సమన్వయం చేసుకోగలగాలి. దానికే విని వృత్తిర్భవేత్తస్య సమ్యక్ జ్ఞానేన నాణ్యత. ఇదిగో విజ్ఞానమయ కోశం నుండి కూడా బయటపడచ్చు. విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి దేహాత్మ భావమును వదిలివేయచ్చు. ఎలాగా? సమ్యజ్ఞానం. సమ్యజ్ఞానం అంటే ఏంటి? ఉపాధులకు అన్యంగా ఉన్నాను నేను, ఈ నేనే అంతటా అందరిలో ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు సమన్వయం చేసుకొని చూడగలవో సమ్యజ్ఞానం వస్తుంది. సమ్యజ్ఞానం కలగడానికి అవకాశం ఉంది. సమ్యజ్ఞానం అంటే ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో వహిస్తారు అని కాదు. మొదట నీ ఉపాధులకు అన్యంగా నిన్ను చూసుకో, ఇదే అంతటా అందరిలో ఉన్నదని గుర్తించు. అన్నిటి మీద సమభావాన్ని విస్తరింపచేయి. నిర్గుణో గుణభోక్తృచ అన్నారు 13వ అధ్యాయం భగవద్గీతలో. ఆయనకి ఏ గుణాలు లేవు కానీ అన్ని గుణాల్లో కూర్చొని అనుభవించేవాడు ఆయనేనండి. ఆత్మకి ఏ గుణం లేదు, కానీ ఆత్మ ప్రవేశిస్తేనే ఏ గుణమైనా పనిచేసేది. కరెంటుకు ఏ లక్షణము లేదు, అదొక శక్తి. ఏ ఉపాధిలోకి వెళితే ఆ ఉపాధి ఆ విధంగా పనిచేస్తుంది. కరెంటు వేడిగా ఉంటుందా అండి? కరెంటు చల్లగా ఉంటుందా అండి? ఏసీలోకి వెళితే చల్లదనాన్ని ఇస్తుంది, హీటర్లోకి వెళితే వేడినిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇది వేడా చల్లదనమా రెండు కాదు, అన్యంగా ఉంది. అలాగే ఆత్మ ఎక్కడుంది ఏంటంటే అన్నిటికీ అన్యంగా ఉంది. ఎందులో ప్రవేశిస్తే దానిలా అనిపిస్తుంది, కానీ ఉపాధి కదులుతుంది ఆత్మ సాన్నిధ్యంలో. గుర్తుంచుకో. సో కాబట్టి నేను అనేటువంటిది ఏది ఉందో అదేం చేయట్లేదు. ఈ నేను దేనితో తాదాత్మ్యం చెంది దేని మీద కూర్చుంటే అది పనిచేస్తుంది. సో కాబట్టి ఈ నేను మీద దృష్టి పెట్టు. నిత్యం నిరంతరం ఈ నేనును మర్చిపోయేటట్టు చేసి లాక్కుని వెళ్ళే ఆలోచనలలో కర్మల్లో పడదోసేది ఏదైతే ఉందో అదే కారణశీలంలో అజ్ఞానం. అది కరిగిపోయేంతవరకు నేను మీద నేను దృష్టి పెట్టాను. సో తదాత్మానాత్మనో సమ్యక్ వివేకైనైవ సిద్ధ్యతి తతో వివేక కర్తవ్య ప్రత్యగాత్మ సదాత్మను. అయితే ఇక్కడ ఈ సరైన అనుభవం అనేటువంటిది ఉందే, అనాత్మకు ఆత్మకు ఉన్న భేదం బాగా తెలిసి గుర్తించి విడదీసుకోగలగాలి కదా. ఆత్మన నీలో నువ్వు ఈ విషయాన్ని స్పష్టంగా చూసుకోగలగాలి. వేరే విధంగా ఏది వచ్చేది కాదు. ఏదైనా ఒక పని చేయాలి అన్నా దానికి సంబంధించిన శాస్త్రం చదివితే సరిపోతుంది. దాన్ని వెళ్ళి కళ్ళతోనో చెవులతోనో ఏదో ఒక విధంగా కనిపెట్టి పని నిర్వహించడం అంటూ జరుగుతుంది, లేదా తెలుసుకోవడం అంటూ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మను గుర్తించాలి అని అంటే అన్యమైన ఏ పరికరాలు అక్కడ పనికిరావు. కానీ ఇక్కడ ఏంటి అనంటే నువ్వు శాస్త్రం చదవాల్సిందే. శాస్త్రాన్ని చదువుకొని గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే దృష్టి అంతర్ముఖమయ్యి ఉపాధులకు మొట్టమొదట సాక్షిత్వాన్ని వృద్ధి చేసుకోవాలి. అంటే ఉపాధులు నా చేత చూడబడుతూ ఉన్నాయి, ఉపాధులు వ్యవహరిస్తున్నది నేను చూస్తున్నా, ఉపాధులు వ్యవహారాలు చేయకుండా ఊరికే ఉన్నది చూస్తున్నా, ఉపాధులు నిరంతరం నా చేత చూడబడుతున్నాయి కానీ ఉపాధుల కంటే నేను అన్యంగా ఉన్నాను అనేటువంటి విషయం
మొదట సాక్షిత్వంతో గుర్తించాలి. మరి ఈ సాక్షిగా చూసే నేను ఉపాధి కానప్పుడు ఏదై ఉన్నాను? శాస్త్రజ్ఞానం చేతనే గుర్తించగలగాలి. శాస్త్రజ్ఞానాన్ని తనకు తాను అప్లై చేసుకోగలిగినప్పుడు ఏంటి అని అంటే దృష్టి అంతర్ముఖమయ్యేటప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. నేను దగ్గరకు వచ్చి నిలబడింది అని అంటే ఈ నేను ఎదుగో బల్బులు, ఫ్యాన్లు, మోటార్ల కంటే కరెంటు ఎప్పుడూ అన్యంగానే ఉంది. కానీ అది వీటిలో దూరితేనే పనిచేస్తుంది. ఈ నేను అనేటువంటిది శరీర మనోబుద్ధులకు ఎప్పుడూ అన్యంగానే ఉంది. అది వీటిలో దూరితేనే పనిచేస్తుంది. విచిత్రం ఏంటి అంటే అక్కడ కరెంటుకు తెలియదు నేను వేరుగా ఉన్నానా, బల్బ్ అయి ఉన్నానా, బల్బులో ఉన్నానా. కానీ ఇప్పుడు నీ జ్ఞానం ఉందిగా, నువ్వు తెలుసుకోగలగాలి. అవునా? నువ్వు శరీరంలోకి వెళితే శరీరం పనిచేస్తుంది, శరీరం నుండి బయటకు వస్తే శరీరం పడుకుంటుంది. నువ్వు సూక్ష్మ శరీరంలోకి వెళితే అక్కడ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? అది కలలుగంటూ ఉంది. నువ్వు బయటకు వస్తే అది కూడా కలలు మానేస్తుంది. నువ్వు వెళ్ళే కారణ శరీరంలో కూర్చున్నావు, హాయిగా నిద్రపోతూ ఉన్నావు. అక్కడ ఏమీ లేదనే విషయం కూడా నీకు తెలుస్తుంది. మరి కటిక చీకటి కదా, ఏమీ తెలియదే. చీకటి నీకు చెప్తుందా నువ్వు వెళ్ళుకున్న తర్వాత అక్కడేమీ లేదు, అక్కడ సుఖాన్ని అనుభవించావు అని? అక్కడ నువ్వు ఉంటేనేగా కేవలం చీకటి ఏమీ తెలియట్లేదు. రెండోది కానీ సుఖంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అనేటువంటి విషయం నీకు తెలియాలి అని అంటే నువ్వు ఉంటే కదా తెలిసేది. సో ఎలా ఉన్నావు? జ్ఞానస్వరూపంగా ఉన్నావు నువ్వు అక్కడ. ఇది బుద్ధితో బాగా విచారణ చేసి ఉపాధుల తాదాత్మ్యాన్ని వదిలించి నేను అన్యంగా ఉన్నాననే భావం స్థిరపడినప్పుడు ఆ భావ స్థితిలోనే నిమగ్నం కావడానికి ప్రయత్నం చేస్తే ఆత్మను గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏమన్నారు? తదా ఆత్మానాత్మనః, ఆత్మ అనాత్మనః సమ్యక్ వివేకేన. నేను నాది అనబడేది, ఉపాధులు నావి కోర్స్ కావచ్చు, కానీ నేను వాటికి అన్యంగా ఉన్నా. ఈ విషయాన్ని గుర్తించాలి, ఈ విషయాన్ని గుర్తించాలి, ఈ భావంలో నిలబడాలి. తతః వివేకః కర్తవ్య. ఈ భావాన్ని నిలబెట్టడమే నీ ప్రస్తుత కర్తవ్యం. ప్రత్యేగాత్మ సదాత్మను. దేహం లోపలే ఉండి దేహాన్ని ఆపరేట్ చేస్తున్నది ఏదైతే ఉందో ప్రత్యేగాత్మ. జీవాత్మ అనుకుంటున్నావు, ఇది పరమాత్మకు అన్యం కాదు. ఒక బల్బులో కరెంట్ వచ్చిన తర్వాత మాత్రాన వైర్లో ఉన్న కరెంట్కి అది వేరవుతుందా? వైర్ అంతా ఉన్నది ఒకటే. వైర్ ఎక్కడ కట్ అయినా బల్బులో కరెంట్ రాదు. బల్బులోకి వచ్చింది కదా అండి, ఇది వేరు అది వేరండి అనడానికి వీలు లేదు. ఉన్నంతా ఒకటే, నిండా ఉన్నదంతా కూడా. సో అంతటా ఉన్నది ఒకటే ఆత్మ. అది ఒక శరీరంలో నుంచి వ్యక్తం అవుతూనే ఓ బల్బులో నుంచి లైట్ బయటకు వచ్చినట్లే ఒక శరీరంలో నుంచి బయటకు వస్తే ఇది నేను అని పట్టుకుంటే అస్సలైంది జ్ఞానాన్ని కోల్పోతాను. అక్కడ వాస్తవానికి ఆత్మను కోల్పోవట్లేదు, జ్ఞానాన్ని, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల ఏమవుతున్నాం అంటే భ్రమకు లోనవుతున్నాం. పడుకొని ఉన్నాను అనే విషయం కానీ తెలిస్తే కళ ఎంత భయంకరమైందైనా సరే హాయిగా ఎంజాయ్ చేస్తావు. కానీ పడుకున్నాననే విషయం మర్చిపోయినప్పుడు కళతో తాదాత్మ్యం వస్తుంది, దాంట్లో బాధలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. నేను అన్యంగా ఉన్నాననే విషయం మరపుకు రావట్లేదు అంటే ప్రపంచం నుండి ఏ విషయం నేను చెలింప చేయలేదు. ఎలాంటి విషయం ఎదురైనా నిన్ను చెలింప చేయలేదు. ఎప్పుడు దేహానికి అన్యంగా ఉన్నాననే విషయం నీకు గుర్తుంటే, అది మరచిపోతే తిప్పిలాగిచ్చి కొడుతుంది. ఏంటి? ఉపాధులకు సంబంధించినట్టు ఉన్నాటివి లేనాటివి కలిపి అన్నీ మనం అనుభవించేటట్టు చేస్తుంది. కానీ ఉపాధులకు అన్యంగా ఉన్నాననే విషయం నిత్యం నిరంతరం గుర్తుంది అని అంటే ఆత్మ అనాత్మ వివేకం అదే అంతటా ఉంది కాబట్టి సదా ఆత్మ అంటున్నాం. దేహంలోకి వచ్చి దేహంగా మారిపోదు, దేహం నేను అనుకుంటుంది. ఇది జీవాత్మ. జీవాత్మ బల్బులోకి వచ్చినంత మాత్రాన బల్బు కాదు, బల్బుగా మారిందండి అని కర్ర తీసుకొని బల్బులు కొట్టి బల్బు పగిలిపోతుంది. కానీ కరెంటుకి ఏం కాదు, కరెంటుకి ఏం కాదు.
కరెంట్ ఎప్పుడు అన్యంగానే ఉంటుంది. బల్బులోకి వస్తే బల్బును వెలిగిస్తుంది, అంత మాత్రాన బల్బ్ అయిపోదు అది. అలాగే అనంతంగా ఉన్న ఆత్మ దేహంలోకి వచ్చినంత మాత్రాన దేహంగా మారదు. కాబట్టి దేహ ధర్మాలు, దేహంతో పాటు శరీర మనోబుద్ధుల ధర్మాలు ఆత్మవి కావు. ఆత్మ ఎప్పుడు అన్యంగానే ఉంది. జలం పంకవదత్యంతం పంకాపాయే జలం స్ఫుటం యదా భాతి తదాత్మాపి దోషాభావే స్ఫుట ప్రభ. నీళ్ళు మురికి నీళ్ళండి అన్నాం, మట్టి నీళ్ళండి అన్నాం. మరి ఇప్పుడు మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఆ నీటిలో ఉన్న మట్టిని తొలగించేస్తున్నారు అంతే. రకరకాలుగా ప్లాంట్లు పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళి అన్ని ఇంతకుముందు ఎవరు వాళ్ళ ఇంట్లో బోర్లో నీళ్ళే వాళ్ళు తీసుకొని వాడుకునేవాళ్ళు. కాకపోతే ఏదైనా ఉంటే ఒక బట్ట అక్కడ వేసి దాంతో వాడకట్ట తాగేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తాగట్లేదు నీళ్ళు, ప్రతి ఒక్కడు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాడు. వాడు నిజంగా ఏం చేస్తున్నాడు? వాడు అక్కడ ఒకవేళ ఏదైనా ఉంటే దాంట్లో ఉన్న దుమ్ము ధూళి తీసేస్తాడు, అంతే కదా. అది మనం చేసుకోలేమా? ఇక్కడ నమ్మకం లేదు, అక్కడ నమ్మకం ఉందండి. ఓకేనండి, అతను ప్యూరిఫై చేశాడు. ఏముంది, ఇంట్లో ఫిల్టర్ పెట్టుకుంటే ఏమవుతుంది? దుమ్ము ధూళి అంతా బయటే నిలబడిపోతుంది, నెమ్మదిగా ప్యూరిఫై అయ్యి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వాడు ఏమైనా కొత్త వాటర్ ఇచ్చాడా? ప్లాంట్ దగ్గర కొత్త వాటర్ ఇచ్చాడా? ఉన్న వాటర్లో ఏదైనా దుమ్ము ధూళి ఉంటే తీసేసి ఇచ్చేసాడు, అవునా? బురద తీసి ఇచ్చేసాడు. నీళ్ళు కొత్తగా వచ్చాయా? నీళ్ళు బురదతో కలవడం వలన, మట్టితో కలవడం వల్ల మట్టి నీరు, బురద నీరు, మురికి నీరు ఏదో అంటున్నాం. ఆ మురికిని దాంట్లోంచి తీసివేసేస్తే స్వచ్ఛమైన నీరు అంటున్నాం కదా. నీరు ఎప్పుడు అక్కడే ఉంది. అలాగే ఉపాధులకు అన్యంగా ఉంది ఆత్మ. కానీ ఉపాధులు వచ్చి కలిసిన ఆత్మ మలినం కాదు. కానీ ఆత్మను మరిచిపోయి ఉపాధులను అనుకుంటున్నామే, అవి దోషాలు. అదే కారణ శరీరంలో ఉన్న సంస్కార దోషాలండి అని. ఆ ఉపాధులలో దూరినంత మాత్రాన ఆత్మ మలినం కాదు. లోపల ప్రపంచం మీద కలిగిన ఆసక్తి ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయి ఆత్మని మురికి చేస్తుందా అంటే రెండు కలిసి ఉన్నాయి. అక్కడ కలిసి ఉంటే అసలు దాన్ని మర్చిపోయి కొసలది నేను అని పట్టుకుంటూ ఉన్నాం. అది పోవాలంటే లోపల శుద్ధం చేయాలి, కారణ శరీరం శుద్ధం కావాలి. యథాభాతి తదాత్మాపి దోషాభావే స్ఫుట ప్రభ. లోపల దోషాలు వెళ్ళిపోవడంతో ఏం వెళ్ళాలి? లోపల దోషాలు నీకు శాస్త్రజ్ఞానం రావడంతోనే తమోగుణం తగ్గుతుంది. రజోగుణాన్ని కానీ తగ్గిస్తే సత్వగుణం పూర్తిగా నిలబడుతుంది, నీకు స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు, అవునా? తామసిక గుణాలు 14 అధ్యాయంలో చెప్పారుగా. అప్రకాశో అప్రవృత్తి ప్రమాదో మోహ ఏవచ. ఏమి కాదు, విపరీతమైన విషయ కాంక్షే, కామక్రోధ లోభాలే తమస్సు రజస్సు నుండి పుట్టినటువంటివి. వాటి వలననే నువ్వు పరమాత్మవు అని గుర్తించలేకపోతున్నావు. వాటిని కంట్రోల్ చేయి, వాటిని కంట్రోల్ చేయి. నువ్వు లోపల నుండి అత్యంత ఆనంద స్వరూపంగా వెలిగే పరమాత్మవు అని గుర్తిస్తావు. దోష అభావే స్ఫుట ప్రభ. నీటిలో నుండి మట్టి తీసేస్తూనే స్వచ్ఛమైన నీరు వచ్చినట్లే ఉపాధులు ఉన్నప్పుడే చేయాలి, ఉపాధులు పోయిన తర్వాత తెలుసుకుంటానండి. ఉపాధులు ఉండగానే ఉపాధులు నేను అనే భావం తొలగిస్తే చాలు. భావం తొలగి అది పో అంటే పోదు, దానికే అన్నారు కృషి చేయాలండి. కర్మ భక్తి జ్ఞానాల చేత లోపల అంతఃకరణని శుద్ధి చేయవయ్యా. సత్కర్మలే ఆచరించు, ఆత్మ ఏ కావాలి అని కోరుకో. మరి ఆత్మ ఎక్కడుంది? లోపల కామక్రోధాలు దూరితే అది అసలు గుర్తించు, ఆత్మ ఎక్కడో ఉంది అని అనుకుంటాడు. అది నువ్వే అయి ఉన్నావు. కామక్రోధాలు దూరున్నాయనండి, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది?
నీ మనసు ఒక్క నిమిషం కూడా నీ దగ్గర ఉండట్లే, పరుగులు తీసుకుంటూ వెళుతుంది. నా మనసు దేవుని గురించి ఆలోచన చేస్తుందండి, ఓకే. నా మనసు గురువు గురించి ఆలోచన చేస్తుంది, ఓకే. నా మనసు శాస్త్రం గురించి ఆలోచన చేస్తుంది, ఓకే, మంచిదే. కాబట్టి ఆ భగవంతుడే గురు రూపంలో శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటే ఏం బోధిస్తున్నాడో చూడు, దాని మీద దృష్టి పెట్టు. మనసు కుప్పగూలిపోతుంది. ఉండదు. పేక మేడలు అని అంటారే, అవి అగ్గి పెట్టెలు పెట్టి లేదా అగ్గి పుల్లలు పెట్టి అలా 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 ఇల్లు కట్టడం జరుగుతుంది. అవునా? కింద ఒక్క పుల్ల తీశారంటే టాప్ అని పడిపోతుంది, మొత్తం అంతా దూకేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తారు చూడండి, ఇప్పుడు పెద్ద భవనంలాగా అంతా కడతారు, మొట్టమొదట ఉన్న ఒక చిన్న వస్తువును అలా కదిలిస్తే చాలు టక్ 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 అని అంతా పడిపోతుంది. నువ్వేం లేదు, ఈ దేహం నేనైన భావాన్ని తీసేసి ఆత్మ నేనైన భావాన్ని నింపుకో, మొత్తం గూడు కట్టుకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయే, కుప్పలు 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 కుప్పలుగా ఉన్న ఆలోచనలు మొత్తం కుప్ప కూలిపోతాయి. ఏం మిగలదు, నేను అనేది మిగులుతుంది. దీంతో తాదాత్మ్యం, వాస్తవానికి దేహంతో తాదాత్మ్యం కూడా ఎలాగొస్తుంది? ప్రపంచం మీద ఆసక్తి వలననే. ప్రపంచం మీద ఆసక్తి వలననే. సో లక్ష్యం పరమాత్మ అయి ఉన్నప్పుడు లోపల దోషాలు కనిపిస్తాయి, వాటిని తొలగించుకునే అవకాశం వస్తుంది. లక్ష్యం పరమాత్మ కాకపోతే ఏమవుతుంది అని అంటే, పరమాత్మ కోసం వచ్చి ఏమవుతాడు? అనాత్మను పట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సర్వశాస్త్రాలు చెప్తూ ఉన్నటువంటి విషయం అంతా ఏంటి? ఒక్కడే భగవంతుడు, వాడే నువ్వు అని. ఈ విషయం మీద నీకు నమ్మకం ఉంటే కర్తృత్వం భోక్తృత్వాన్ని తొలగించుకుంటావు. ఈ విషయం మీద నీకు నమ్మకం లేకపోతే ఇవి రెండు పెరుగుతాయి. మొదట కర్తృత్వం వస్తుంది. ఏ చిన్న నేను చేశా ఈ మాదిరి ఏమవుతుంది అంటే, నేను ఎక్కువగా చేశాను అని అంటే అందరూ నా గురించి చప్పట్లు కొడతారు. లేనిపోయినటువన్నీ నేనే చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరాలు వస్తాయి. ఏం చేసుకోవాలి చెప్పలేదు. అయ్యా, ఇక్కడ కర్మ చేస్తూ ఉన్నది నీ లోపల కర్మలు తొలగించుకోవడానికి. లోపల ఏమవుతుంది? కర్మలు తొలగిస్తే ఏమవుతుంది? నీకు ఆత్మ లక్ష్యంగా ఉంటే కర్మలు తొలగించుకోవాలి అని అనుకుంటున్నావు. ఆత్మ లక్ష్యంగా లేకపోతే కర్మలను పెంచుకుంటావు, ఒకటొకటొకటొకటొకటొకటొకటొకటి ఎన్ని పెంచుకుంటావు. కనిపించిన ప్రతి ఒక్కరితో సంబంధం, జరిగినా జరగకపోయినా ఊళ్ళో వాళ్ళు చేసినట్టు అన్నీ కూడా నేను చేశాను అని చెప్పుకొని అన్ని కర్మలు అనుభవించి సావాల్సిన అవసరం వస్తుంది. నీ లక్ష్యం గుర్తుంచుకో, నువ్వు పరమాత్మవే అయి ఉన్నావు, నువ్వు తప్ప వేరేది ఏమీ లేదు. ఈ భావం పైకి వస్తే లోపల దోషం ఎక్కడుందో తెలుస్తుంది. అలా కాగు నీకు నువ్వే ముసుగేసుకొని నీవు ఇంకొకటిలాగా భావించడానికి ప్రయత్నం చేస్తే పరధర్మో భయావహ అన్నారు. అదే స్వధర్మే నిధనం శ్రేయ అంటే, నా నిజస్వరూపం ఆత్మ, దాన్ని కనుక్కోవడానికి అవసరమైన పని నేను చేస్తాను అనుకున్నప్పుడు ఆత్మ బయటకు వస్తుంది, వెలుగుతుంది. ఆత్మను పక్కకు దోసేసి అనాత్మను పట్టుకొని ఈ ప్రపంచంలో ఏమో చేయాలి అని అనుకుంటే నీ మార్గాన్ని నువ్వు మూసేసుకొని అన్యమైన మార్గంలో వెళుతున్నావు. సో కాబట్టి ఏంటంటే, అసలు మానవుడిగా పుట్టిందే ఎందుకయ్యా అంటే ఆత్మను అందుకోవడానికి పుట్టాడు. ఎక్కడుంది? అదే నువ్వు అయి ఉన్నావు. కాబట్టి తెలియలేదే. అందుకే భగవంతుని ప్రేమించు, శాస్త్రాన్ని అనుసరించు, నీ లక్ష్యం కనిపిస్తుంది. వేదాంత శాస్త్రాన్ని వదిలిపెట్టి భగవంతుడే లక్ష్యం అనే భావాన్ని మరచిపోయి ప్రపంచంలో నువ్వు ఏం చేసినా అది నీకు పెద్ద మళ్ళీ మూట తయారు చేసి పెడుతుంది, కర్మల ఫలాలు. రాను 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 లోపల గుణాలన్నీ వెళ్ళిపోతాయి, ఉత్తమ గుణాలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత బుద్ధిలో ఉన్న టాలెంట్స్ కూడా వెళ్ళిపోతాయి, బుద్ధి చీకటి అయిపోతుంది, దేహం సహకరించదు, అవునా, మనసు సహకరించదు.
ఈ ఇంద్రియాలు సహకరించవు. ఏమవుతుంది? జీవితం అంతా నరకం, శిథిలం అయిపోతున్నాయండి. ఈ ఇంద్రియాలు నిలబడట్లేదండి, మనసు నిలబడట్లేదండి. జీవితాంతం అహంకారాన్ని అనుసరిస్తే ఇవన్నీ ఎక్కడ నిలబడతాయి? భగవంతుడిని అనుసరించు, శాస్త్రాన్ని అనుసరించు, దేహేంద్రియాలను వశం చేసుకో, సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే వీల్లేదు. అందుకే అసన్నివృత్తౌ తు సదాత్మనా స్ఫుటం ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః తతో నిరాసకరణీయ ఏవ సదాత్మనః సాద్వహమాది వస్తునః. అసత్తు నివృత్తౌతు సదాత్మన స్ఫుటం. నువ్వు సదా ఆత్మను స్పష్టంగా చూడాలి అని అంటే అసత్తు నివృత్తౌతు, సత్యం కాని వాటి విషయాలని పక్కకు తొయ్యడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఏమయ్యా అసత్తు? శరీర మనోబుద్ధులు నువ్వు అనుకోవడం అసత్తు, ప్రపంచం ఉన్నది అనుకోవడం అసత్, దీంట్లో సుఖాలు ఉన్నాయి అని అనుకోవడం అసత్ కదా. ఈ దేహభావాన్ని పెంచుకుంటూ ఆ ప్రపంచంతో తాదాత్మ్యాన్ని పెంచుకుంటూ లోపల నిరంతరం ఒత్తిడులను పెంచుకుంటూ నేను గొప్పవాడిని అయినాను అని కాలు మీద కాలు వేసుకొని ఊహించుకుంటూ, లేదా నేను చాలా సుఖంగా ఉన్నాను లేదా సుఖంగా ఉంటాను అని అనుకోవడం వల్ల ఏమవుతుంది? అవి ఏమి దగ్గరకు రావు. పని చేసే ముందు ఆలోచించుకోవాల్సిందే. ఆలోచించడమే పని కాకూడదు. కేవలం ఆలోచనల వల్ల ఏమీ జరగవు. ప్రతి ఒక్కడూ ఆలోచించుకుంటాడు. ఆ అజ్ఞానం సోమరిపోతైన వాడు తను చాలా గొప్పగా చిత్రించుకుంటాడు. తన చిత్రపటం మనసులోనే చాలా పెద్దదిగా తయారు చేసుకుంటాడు. వాడెవరు? అందరూ చూసుంటారు బాహుబలి సినిమా. వాడు బల్లాల దేవుడు, వాడి విగ్రహాన్ని బంగారుతో తయారు చేశాడు. అంత పెద్ద విగ్రహం, అవునా? అసలు విగ్రహంలోనే లోపలంతా మురికి కోపం, సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంది. నువ్వు లోపల కడుక్కోకుండా బయట తీసుకొచ్చి అందరూ చూడాలి అని అనుకునేటట్లయితే ఎట్లా నిలబడుతుంది అది? ఆ విగ్రహం పోతుంది, ఈ విగ్రహం పోతుంది, రెండు. సో లోపల ఉన్న అశుద్ధిని ముందు బయటికి తొలగించగలిగేటట్లయితే ప్రపంచం కాంక్షించాలి ఇతని సాన్నిధ్యాన్ని, ఇతని ప్రజెన్స్ని. అతను నా దగ్గర ఉంటే నేను సుఖంగా ఉంటాను అనగలిగేటువంటిది. లేదా తనకు తనే ఊహించేసుకుంటే ఏ సుఖాలు ఉండవు. దానికి ఏంటి అని అంటే దేహ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి నువ్వు ఆత్మగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నిరంతరం నువ్వు సుఖంగా ఉంటావు. తర్వాత నీ వలన సమాజానికి ఏదైనా ఉపయోగపడేటట్లయితే నువ్వు పోయినా నిన్ను దేహాన్ని కూడా పోనేవారు. అవునా? మహాత్ములు చూడండి, గురుదేవులు, మాతాజీ, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఏమయ్యా వాళ్ళ దేహాలను వదిలిన దేహాలను కూడా దాచిపెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ ఎప్పుడూ ఆనందం అండి, ప్రజెన్స్ ఆనందం అండి. ఎందుకంటే వాళ్ళు దుఃఖాలను జయించేశారు. వాడు ఎట్లా జయించారు? దేహం ఏం కాదనే భావన జయించేశారు. దేహం అనే భావన జయించేశారు. ఆత్మ నేను అనేటువంటి విషయాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అసత్తు నివృత్తవుతూ. ఏది అసత్తు? ఉపాధులు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇవి లేవని ఎట్లా అంటావు? ఓకే ఉన్నాయ్యా, అవి నువ్వు కాదు అనే విషయం తెలుసుకోవాలి. ఉపాధులను నువ్వు తొలగించాల్సిన అవసరం లే. ఉపాధులు నేను అనే భావాన్ని తొలగించుకో. మరి నేనెవరు? సచ్చిదానంద స్వరూపం, సర్వవ్యాపకంగా ఉన్నది ఒక్కటే. అదే అందరిలో నుండి నేను అని వ్యక్తమవుతుంది. క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, వృక్షలతాదులు, మనుషులు, దేవతలు అన్నిట్లో నుండి వ్యక్తమయ్యేది ఒకటే. అన్నిట్లో నుండి ఒకటే ఎట్లా వ్యక్తం అవుతుందండి? సముద్రంలో ఎన్ని నెలలు ఉన్నా కూడా సముద్రమే కదా దాంట్లోంచి వ్యక్తమయ్యేది. భూమి మీద ఎన్ని ఇళ్ళు ఉన్నా కూడా ఆకాశం ఒకటేగా, ఒకటేగా, ఒక్కటే ఉంది. అది అనేకం లేదు. సూర్యుడు ఒకడే. 1,00,000 పాత్రల్లో నీళ్ళు తీసుకొని పెట్టిన అన్నిట్లో నిండు బింబంగా కనిపిస్తాడు, నిండు బింబంగా కనిపిస్తాడు.
నమ్మబుద్ధి కావట్లేదండి, నీ కర్మ. మనం నమ్మాలంటే ఏం చేయాలండి? శాస్త్రం ఒకటే ఆధారం. అది ఎలా అండి? శాస్త్రాన్ని చెప్పింది ఎవరు? భగవంతుడే చెప్పిన శాస్త్రాలు ఉన్నాయి, భగవంతుని అందుకున్న వాళ్ళు చెప్పిన శాస్త్రాలు ఉన్నాయి. అదే మార్గం. అందుకున్న వాళ్ళు మన గురు పరంపర అందుకున్నటువంటి వాళ్ళు శాస్త్రాల్ని అనుసరించారు, అందుకున్నారు, శాస్త్రాల్ని అందిస్తూ బోధిస్తున్నారు. వాళ్ళే మనకు ఆధారం. ఏంటి? ఒకటే లక్ష్యం, ఆత్మయే నిజం. అనాత్మ ఉన్నట్లు కనిపించిన అది మిథ్య. శరీర మనోబుద్ధులు మిథ్య, ఉన్నట్టు కనిపించిన శాశ్వతం కాదు. కళ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టు అనిపించిన, మేల్కుంటే దాని యొక్క ఇది శకలాలు కూడా ఎక్కడ ఏమీ కనిపించవు. అలాగే ఇక్కడ ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వనామరూపాలు కూడా మిథ్యయే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దాంట్లో ఒకటి నేను, మిగతావన్నీ నాకంటే వేరు అనేటువంటి భావం ఏదైతే ఉందో నిన్ను నువ్వు మరచిపోయేటట్లు చేస్తుంది. కాదు, ఇక్కడ గుర్తించి దృష్టి లోపలికి తిప్పు, శరీరానికి అన్యంగా ఉన్నాను గుర్తించు, ఆ స్థితిలో డెవలప్ కా. సత్వగుణం ఆత్మ లక్షణాలలో ఎదిగేటట్టు చేస్తుంది, ఆత్మననే భావాన్ని నిరంతరం నిలబెడుతుంది. తమోగుణం దాన్ని మరిచిపోయేటట్టు చేస్తుంది, రజోగుణం దేహం నేను అనుకునేటట్టు చేస్తుంది. నీ సాధన లోపల పరమాత్మగా ఎదగడం, దేహ భావాన్ని దీన్ని కరిగించడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. భగవద్భావాన్ని పెంచుకునే కొద్దీ ఇది తగ్గుతూ వస్తుంది. ఇది ఒక్కటే సాధకుడి లక్ష్యం, ఒక్కటే. ఈ భావం పెరుగుతుంది అంటే సాధకుడు వృద్ధవుతున్నాడు, ఈ భావం తగ్గుతూ ఉంది అంటే సాధకుడు పడిపోతున్నాడు. ఈ భావం లేదంటే వాడు సాధకుడే కాదు. నేను ఆత్మననే విషయం స్పష్టంగా గుర్తుంది అంటే నువ్వు ఆత్మజ్ఞానివే. ఆత్మజ్ఞానం కంటే అన్యమైనది సాధకుడికి నిష్ప్రయోజనం. ఏమయ్యా సాధకుడు అంటున్నారు స్వామి గారు, ఎంతకో గృహస్థ సన్యాస ఇక్కడ చెప్పలేదు. ఆత్మకు బ్రహ్మచర్యం లేదు, గార్హస్థ్యం లేదు, వానప్రస్థం లేదు. సో కాబట్టి ఇక్కడ లక్ష్యం ఏమిటయ్యా? సదా ఆత్మన స్ఫుటం ప్రతీది అసత్వ నివృత్తౌతు. నువ్వు కానీ ఈ శరీరం నేను అనుకునే భావాన్ని తొలగిస్తూ నీ నిజస్వరూపమైన ఆత్మ నేను అనే భావాన్ని పెంపొందింపజేసుకోవడమే ఏతస్య భవేత్ ప్రతీశ. నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవడం అని అంటే తతః, అందుచేత నిరాశః కరణీయ ఏవ. దేహాదుల యందు నేను అనే భావాన్ని తొలగింపజేసుకోవడమే నీ లక్ష్యం. సదా ఆత్మనః సాద్వహమాది వస్తునః. ఆత్మభావాన్ని పెంచుకుంటూ అనాత్మభావాన్ని తొలగించుకోవడం ఎందు అత్యంత శ్రద్ధను నిలబెట్టు. నాకు భక్తి ఉందండి, అందుకు లేకపోతే ఎందుకు మంచి మంచి కార్యాలు చేస్తారండి. దేహాత్మభావాన్ని పెంచుకోవడం కొరకు, దేహాత్మభావాన్ని నిలబెట్టుకోవడం కొరకు నువ్వు బయట ఎన్ని పనులు చేసినా అవి నీకు అడ్డుపడుతున్నాయి. నా అంత గొప్పవాడు ఎవరు లేడండి, నా అంత గొప్ప పనులు ఎవరు చేయలేదండి, ఆహాహా అనే ఆ కార్యక్రమం చేస్తే ఎంతమంది వచ్చారని. ఇదంతా ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలి అనుకునేటువంటి వాడి లక్ష్యం కానీ సాధనాలు కానీ కాదు. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకున్నటువంటి వాడి లక్ష్యం ఒక్కటే, నేను దేహం కాదు ఆత్మను. దేహభావాన్ని రానివ్వకుండా ఆత్మభావాన్ని పెంపొందింపజేసుకోవడం. సదా ఆత్మనః సహారం. ఎందుకయ్యా? ఆత్మ మాత్రమే ఉంది కాబట్టి.
ఆత్మకన్యంగా ఏవి నిజం కాదు, మిథ్య కాబట్టి. నువ్వు సుఖవంతుడు కావాలి అనుకుంటే, నువ్వు శాశ్వతుడు కావాలి అనుకుంటే ఆత్మను మాత్రమే ఉపాసించు. నువ్వు అది మరిచిపోతే అనాత్మలో పడిపోతావు. అతో నాయం పరాత్మా స్యాత్ విజ్ఞానమయ శబ్దభాక్ వికారిత్వాజ్జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వహేతుతః దృశ్యత్వాదవ్యభిచారిత్వాత్ నానిత్యో నిత్య ఇష్యతే. ఇదిగో నీకు ఆత్మభావం రావాలి అని అనుకుంటే, నేను చాలా చదువుకున్నవాడిని అండి, నాకు చాలా జ్ఞానం ఉందండి, ఇదే మొట్టమొదటి అన్నిటికంటే ఎక్కువగా అడ్డుపడేది. ఎందుకంటే అవన్నీ విజ్ఞానమయ కోశంలో రెండూ వచ్చాయి. ఆ బుద్ధులు అంటారు ఆత్మ అంటే ఏంటండి అంటే క్షణిక విజ్ఞానమే ఆత్మ అండి అని. అదిగో అజ్ఞానమయ కోశం దాకా వస్తారు. ఎందుకంటే జ్ఞానం ఆత్మ అంటే వాళ్ళ ఆత్మ జ్ఞానం అనేది మర్చిపోయి నీకు లోపల నువ్వు సంపాదించి పెట్టుకున్నావే జ్ఞానం, ఇదే ఆత్మ అంటారు. అది మారిపోతుంది కదా, కాబట్టి దానికి క్షణిక విజ్ఞానము అని పేరు పెట్టారు. ఇదిగో నువ్వు ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఎప్పుడు ఏ పనులు చేయాలనుకున్నా నీకు జ్ఞానం కావాలి కదా. జ్ఞానం నుండే కోరిక వస్తుంది, కోరిక నుండే ఏమొస్తుంది, ప్లాన్ వస్తుంది, ఆ కోరిక నుండే పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి విజ్ఞానమయ కోశమే ఆత్మ అండి అని. అరే నీకు ఆత్మ గురించి ఏమైనా తెలుసా? ఏమిటి ఆత్మ? ఆత్మ అతః అయం పరాత్మ నస్యాత్. విజ్ఞానమయ కోశం ఆత్మ కాదు. విజ్ఞానమయ శబ్దభాక్ వికారిత్వాత్. అసలు విజ్ఞానమయ కోశం అనేటువంటిదే నిరంతరం మారిపోతూ ఉంది, గుర్తుంచుకో. ఆత్మకు మార్పులు లేవుగా. విజ్ఞానమయ కోశం అనేటువంటిది నిరంతరం మారుతుంది. దీంట్లో జ్ఞానం పెరుగుతుంది అంటే నా జ్ఞానం పెరుగుతుంది అంటున్నాం. దాంట్లో జ్ఞానం తరుగుతుంది అంటే అయ్యో నా జ్ఞానం లేకుండా పోతుంది అని అంటున్నాం. అది నిరంతరం మారుతూనే ఉంది. నువ్వు బయట చేసే పనులను బట్టి అది లోపల మారిపోతుంది. ఆ లోపల మార్పులను బట్టి బయట పనులు కూడా మారిపోతూ ఉంటాయి. అదే 15వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పింది. లోపల గుణాలు మారే కొద్దీ బయట వ్యవహారాలు మారుతాయి, బయట వ్యవహారాలు మారే కొద్దీ లోపల గుణాలు మారుతాయి. దానికే పని చేసే ముందు బాగా ఆలోచన చేసుకో. ఆలోచించి మంచి పని చేస్తే గుణం ఉత్తమమైనదిగా మళ్ళీ మారుతుంది కదా. లోపల మార్చుకుంటూ బయట మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడేమవుతుందయ్యా, విజ్ఞానమయ కోశము బయట కర్మ లోపల జ్ఞానం రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా మారిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ విజ్ఞానంలో 3 గుణాలు ఉన్నాయి. మంచి ఆలోచన వస్తే మంచి కోరిక వస్తుంది, మంచి పని చేస్తావు, మంచి ఫలాలు వస్తాయి, మంచి గుణం పెరుగుతుంది. నీకు చెడు ఆలోచన వస్తే చెడు కోరిక, చెడు కర్మ, చెడు ఫలం. దీన్ని దాన్ని అది ఏమిటి అంటే ఒకదానికొకటి అంతర్గతంగా సంబంధం పెట్టుకొని నిన్ను పూర్తిగా కప్పివేసి చంపేస్తూ ఉన్నాయి. కాబట్టి గుర్తించు, విజ్ఞానంలో గుణాలు ఉన్నాయి, విజ్ఞానంలో మార్పులు కలుగుతున్నాయి. పైగా ఇంకొకటి, నువ్వు లేకపోతే నీ ఏ విజ్ఞానం పనిచేయదు. ప్రపంచంలో గ్రేట్ సైంటిస్ట్ అండి ఐన్స్టీన్. లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆయన నోటి నుండి ఒక్క పాయింట్ బయటికి తీయండి చూద్దాం. మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా జవాబు చెప్తాడేమో చూద్దాం. చేయగలడా? లోపల ఆత్మ లేకపోతే బయటికి ఏది రావడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే విజ్ఞానమయ కోశంగా నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుని లోపల మెదడులో దాచిపెట్టుకో ఉన్నాడండి. మెదడు కూడా జడమే. ఆత్మ లేకపోతే మెదడు కూడా అస్సలు కదలను కూడా కదలదు, జామ్ అయిపోతుంది. వికారిత్వాత్ జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వ హేతుత. ఇంకో విషయం తెలుసా, అనంతంగా ఒక్కడే అయి ఉన్న పరమాత్మ నువ్వు అయి ఉంటే ఈ విజ్ఞానమయ కోశంలో దూరి ఏం చేస్తావు అంటే, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, నీకు తక్కువ జ్ఞానం ఉంది, వాడికి అస్సలు లేదు, వీడికి అసలు ఈ భేదభావాలన్నీ సృష్టించేది ఈ పాడు కోశమే. ఇదే
ఆత్మ రాకపోతే లోపల ఉన్న ఈ చిన్న ముక్క కూడా జ్ఞానం బయటకు రాదు. కానీ ఏం చేస్తావు, ఇన్ఫర్మేషన్లో హో రావు 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 లోపలంతా వేసుకొని ఎక్కడ, అది కూడా దాచిపెట్టేది ఆత్మే. నువ్వు సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా దాచిపెట్టేది ఆత్మే. దాని కానీ మర్చిపోయావు అనుకో ఏమైపోతావు? నీ దేహము బ్రెయిన్తో సహా ఫ్రీజ్ అయిపోతుంది. గట్టిపోతుంది. అప్పుడు ఏం చేయాలండి, తొందరగా తీసేసి అంతసేపు మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చి, అదే వేరే ఫ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చి పెట్టుకో. ఈ ఫ్రిడ్జ్ అయిపోయింది బ్రెయిన్, అది తొందరగా పలిగిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టి భయంకరంగా తయారవుతుంది. నువ్వు తీసేసే ముందు దాన్ని ఇంకొక ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి దాచిపెట్టుకోవాలి కొద్దిసేపు అయినా సరే. ఆత్మ లేకపోతే నీ మెదడు కుళ్ళిపోతుంది. ఎంత విలువైందైనా సరే నీ బాడీ పగిలిపోయి ఎండిపోయి ఇంకిపోయి అస్సలు లేకుండా పోతుంది. ఇట్లాంటి దాన్ని పట్టుకొని నేను ఎక్కువ నువ్వు తక్కువ, ఈ భేదభావాలన్నీ విజ్ఞానమయ కోశం నుండే పుడతాయి. విజ్ఞానమయ కోశంలో ఉన్న జ్ఞానాలను పట్టుకొని ఎక్కువలు తక్కువలు అనేది చూస్తూ ఉన్నావు. దాంతో తాదాత్మ్యం వెళ్ళి వెనక్కి చూడు, నువ్వు ఒక్కడవే అందరిలో ఉన్నది, అంతటా అందరిలో ఉన్నవాడు ఒక్కడే. కుడి చెయ్యి మంచిదా ఎడం చెయ్యి మంచిదా? ప్రసాదం ఇస్తే కుడి చెయ్యే పెట్టాలండి. అవునా? ఏదైనా విలువైన వస్తే కుడి చెయ్యే పెట్టాలండి. అట్లాంటప్పుడు ఎడం చెయ్యి తీసాడు ఆయన బారా ఇచ్చుగా, అది ఎట్లా వారేస్తామండి? అది లేకపోతే దాని పని కూడా ఇది చేయాల్సి వస్తుంది. చెయ్యి వదిలే. ఈ చెయ్యి కూడా నువ్వు షర్ట్ కుట్టుకునేటప్పుడు ఇది విలువైన చెయ్యి కాబట్టి దీనికి విలువైన క్లాత్, ఇది విలువలేని చెయ్యి కాబట్టి దీనికి పాతదో పనికి మళ్ళీ క్లాత్ వేసుకుంటావా ఒక పక్కగా? రెండింటినీ సమంగా చూస్తా. ఎందుకు? రెండు చేతులు నావేనండి, రెండు కాళ్ళు నావేనండి, రెండు కళ్ళు నావేనండి అని. సేమ్ వే నువ్వు వెనకల ఆత్మ తాదాత్మ్యం అంతా నేనే అని భావన వస్తుంది. అడుగు తీసి అన్నిటి మీద ప్రేమే కలుగుతుంది. లోపల నుంచి భేదభావాలు వస్తున్నాయా, జారిపోతున్నాం కిందికి. లోపల ఏకాత్మ భావన వస్తుందా, ఆత్మలో నిలబడుతున్నావు. అయ్యా ఒక్కటే గుర్తుంచుకో, అందరూ ఒక్కడే అనుకో, నేను ఆయనే అనుకో. అది ఎట్లా నమ్మాలండి? నమ్మితే అనుభవం వస్తుంది. ప్రపంచంలో ఏమైనా చూసిన తర్వాత నమ్ముతాము అని అంటాము, కానీ ఇక్కడ నమ్మితే చూసే అవకాశం వస్తుంది. నమ్మకమే శ్రద్ధలో అన్వేషణ పుడుతుంది. అన్వేషణలో స్వచ్ఛత వస్తుంది బయటికి, ఆత్మానుభవం కలగడానికి అవకాశం ఉంది. దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ అనిత్య నిత్యయిష్యతే. అయ్యా ఈ విజ్ఞానమయ కోశం కూడా నీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి చూడబడేదే ఇది. కాబట్టి అనాత్మ. చూసే ఆత్మ ఇది కావడానికి అవకాశం లేదు. దీంట్లో మార్పులు ఉన్నాయి. ఇది జడం, ఇది చూడబడుతూ ఉంది. కానీ ఆత్మ మార్పులు లేవు, నాశనం లేదు, ఏకంగా ఉంది. అందుచేత నిత్య నా అనిత్య ఇష్యతే. నిత్యమైంది అనిత్యంగా ఎప్పుడు మారిపోదు. ఆత్మ ఎప్పటికీ ఒకే విధంగా ఉన్నటువంటిది. ఇది నిరంతరం మారిపోయి ఆత్మ కావడం వీల్లేదు. విచిత్రం రెండు కలిసే ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు కానివ్వండి, ఎప్పుడు కలవరండి. ఇదేంటిది?
ఎప్పుడు కలిసే ఉంటారు కానివ్వండి, దేహాలు కలిసి ఉంటాయి కానివ్వండి, వాళ్ళ భావాలు అస్సలు కలవండి. ఆయన ఆత్మ దేహం రెండు కలిసే ఉంటాయి కానివ్వండి, అవి రెండు ఎప్పుడు కలవడానికి అవకాశమే లేదండి. పక్కనే ఉంటుంది, ఇది ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది, అటు పక్కనే ఉంటుంది, అది ఎప్పుడు మార్పులే పొందదు. దీనికి పుట్టుక ఉంది, సావు ఉంది, దానికి పుట్టుక లేదు, సావు లేదు. ఇది నిరంతరం పరిణామశీలమైంది, అది అస్సలు మార్పులే లేనటువంటిది. ఇది ఒట్టి జడమైంది, అది కేవల జ్ఞానస్వరూపమైంది. ఇది ఒట్టి దుఃఖభూయిష్టమైంది, అది నిరంతర ఆనంద స్వరూపం. పక్క పక్కనే ఉన్నాయి. నువ్వు ఇటు చూసావా, ఇది నేను అనుకుంటే అన్నీ బాధలే. అటు వెనక్కి చూసి ఆత్మని నేను అనుకుంటే ఏ బాధ లేనే లేదు, ఆలోచనే లేదు. అక్కడ నిరంతర ఆనంద స్వరూపమే. సో కాబట్టి దయచేసి గుర్తుంచుకో, నువ్వు తెలుసుకునేవాడివే కానీ తెలియబడేవాడివి కాదు. తెలుసుకుంటూ ఉన్నది ఆత్మ, తెలియబడేటువంటిది అనాత్మ. విజ్ఞానమయ కోశం తెలియబడుతుంది, మార్పులకు లోనవుతుంది, భేదాలను చూపిస్తుంది. కాబట్టి ఇది ఆత్మ కాదు. ఆత్మ జ్ఞానస్వరూపమైనది, ఆత్మ సర్వవ్యాపకమైనది, ఆత్మ మార్పులు లేనిది, ఆత్మ భేదాలు చూడదు. ఎందుకు అంటే అది ఒక్కటే ఉంది కాబట్టి. నువ్వు ఆత్మగా మారుతున్నావా, నీకు అంతటా ఏకత్వం గుర్తొస్తుంది. నువ్వు ఆత్మను వదులుకుంటున్నావా, అన్ని చోట్ల భేదాలే గుర్తొస్తాయి. ఈశ్వరానుగ్రహం చేత, గురువు అనుగ్రహం చేత ఏకత్వంలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి విజ్ఞానమయ కోశం అనాత్మ అని తోసివేస్తే ఇప్పుడు దాని లోపల ఇంకొకటి ఉంది, ఆనందమయ కోశం. ఏమండి, ఎప్పుడు ఎవరు ఏం చేసినా ఆనందం కోసమే కదా అండి. నా ఆనందం పెంచుకోవడానికి ఏమైనా చేయొచ్చు కదా అండి. నీ ఆనందాన్ని పెంచుకోవడానికి ఇతరుల ఆనందాన్ని కానీ పీకడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే అది అనాత్మే. అర్థమైందా? నువ్వు ఆనందాన్ని పెంచుకోవడానికి ఇతరుల కష్టాలు కలిగిస్తున్నావు అంటే నువ్వు అనాత్మత తాదాత్మ్యం చెంది అనాత్మతో వ్యవహరిస్తూ అనాత్మగా మారుతున్నావు. మరి ఇప్పుడు మీరేగా చెప్పారు ఆనందంలే. నీ స్వరూపం ఆనందం. నువ్వు ఆనందాన్ని ప్రత్యేకంగా పొందాల్సిన అవసరం లేదు. అందరూ ఒక్కడే అనే భావం పెరిగే కొద్దీ ఆనందం పెరుగుతుంది. ఏకత్వాన్ని చూసే కొద్దీ ఆనందం పెరుగుతుంది. నువ్వు ఇతరులకు బాధ కలిగించాలంటే వేరేవాడు ఉన్నాడు అని అనిపిస్తేనే కదా. కాబట్టి నా ఆనందం కోసం ఇతరులు బాధ పెడతాను అని అంటే నువ్వు అనాత్మలో పడిపోతావు. నీ ఆనందం పెరగాలి అని అనుకుంటే అందరూ ఆనంద స్వరూపమే అని గుర్తుంచుకో. తదాస్తు. ఇది అసలైన ఆనందం ఆత్మ. అప్పుడప్పుడు వచ్చే ఆనందం ఆనందమయ కోశం. ఈ రెండు ఒకటా? దాంట్లో కూడా ఆనందం ఉంది కదండి, దీంట్లో ఆనందం ఉంది, దాంట్లో మీరు తత్వమసి మహావాక్యాన్ని కూడా చెప్పారు కదండి. అక్కడ చైతన్యం ఉంది, ఇక్కడ చైతన్యం ఉంది అండి. ఇక్కడ అక్కడ ఒకటే చెప్పాము అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే నా ఆనందం కోసం ఏమైనా చేయొచ్చు కదా అంటే ఆనందం కోసం ఏమైనా చేయడం కాదు. నువ్వు ఆనందంగా ఉండడానికి కృషి చేయాలి అని అంటే నీకు భిన్నత్వం గోచరించకూడదు. భిన్నత్వాన్ని జయిస్తే, ఏకత్వాన్ని పెంచితే ఆనందం సహజంగా లోపలండి స్ప్రింగ్ వాటర్ లాగా పైకి తన్నుకొని రావాలి. అది రావట్లేదని కదా బయట ఏమేమో చేస్తున్నాం. ఇవన్నీ నువ్వు ఆనందం అని అనుకుంటున్నావు కానీ ఆనందాన్ని అపహరించేటువంటివి అవన్నీ. కాబట్టి ఏంటంటే ఆనందాన్ని చెడగొట్టే వాటిని తొలగించు. ఆనందం సహజంగా లోపల నుండి. అప్పుడప్పుడు వేసవకాలం వచ్చిందంటే నీళ్లు లేవు అని చెప్పి బావిలో పూడిక అంటారు, మట్టి తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే స్ప్రింగ్ వస్తూ ఉంటుంది, వాటికి అడ్డుపడుతూ ఉంటుంది, బురద మట్టి రాళ్ళు గీళ్ళు అవి తొలగిస్తారు. అలాగే ఈ విజ్ఞానమయ కోశంలో చెత్త చెదారం అంతా ఉంది, దేహాత్మభావం. అదే బురద పురిగి ముడిపోయి అది వేసేస్తే
లోపల నుంచి ఆనందం సహజం అవుతుంది. ఆనందం తెచ్చుకునేది కాదు, ఆనందం పోగొట్టుకోకుండా చూసుకో. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.